హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ www.natuvaidyam.com లాగిన్ కాగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కువగా శరీర దుర్గంధం బాధపడుతూ ఉంటారు. కొద్దిపాటి పని చేయగానే చంకలలో అంటే అండర్ ఆర్మ్స్లలో కొద్దిగా చెమట రావడం, అది మరింత దుర్వాసన రావడం. అయితే వారికి రాకపోయినా పక్కనున్న వారికి ఈ వాసన అనేది చాలా ఎక్కువగా వస్తుంటుంది. ఇంట్లో అయితే ఇంకా భార్య కానీ భర్త కానీ చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటారు. పిల్లలు కూడా దగ్గర రావాలని కూడా ఇబ్బంది పడుతుంటారు. సో ఇలాంటి సందర్భాల్లో ఎంతోమంది డియోడ్రెంట్స్ వాడుతూ ఉంటారు. అయితే డియోడ్రెంట్స్ అనేది అప్పటి వరకు తాత్కాలికంగా వాసన చేంజ్ అయినప్పటికీ, సెంట్ వాసన వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో మళ్ళీ దాన్ని ఎవ్రీ టైం వాడుకోవాలి. లేదంటే పూర్తి స్థాయిలో కూడా అది ఎక్కువ టైం ఉండదు. మళ్ళీ కొద్ది టైం వరకు మళ్ళీ దుర్గంధం రావడం అనేది జరుగుతుంది. దీనికి కారణం హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల ఈ సమస్య రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా ఫాలో అయినట్లయితే ఈ అండర్ ఆర్మ్స్లలో, చంకలలో ఈ దుర్గంధం అనేది కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఆ చిట్కా ఏంటి, అది ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన చాలా చాలా సింపుల్. చింతగింజలు. చింతగింజలు అయితే చాలా వరకు అందరికీ అందుబాటులోనే ఉంటుంది. ఓకేనా, ఆ విషయం అందరికీ తెలుసు. చింతగింజలు, ఈ చింతగింజలు పైన ఈ నలుపు దాన్ని తీసేస్తే లోపల తెల్లగా ఉంటాయి కదా గింజలు, అవి తీసుకోండి. అవి ఒక 5 నుంచి 10 గింజలు తీసుకోండి. వీటితో పాటుగా గానుగ చెట్టు. గానుగ చెట్టు అంటే దాదాపు అందరికీ తెలుసు. ప్రతి అడవిలో కానివ్వండి, చెట్లకు కానీ పక్కన పెరుగుతూ ఉంటాయి. చూడండి, ఈ కాయల్ని బట్టి మీరు గుర్తుపట్టొచ్చు గానుగ చెట్టుని. ఈ గానుగ చెట్టు యొక్క కాయల్ని తీసుకొచ్చి వాటిని ఎండబెట్టి అందులో ఉన్న గింజల్ని తీయాల్సి ఉంటుంది. ఓకేనా. సో కొన్నిట్లలో ఆల్రెడీ ఎండిపోయి ఉంటాయి. వాటిలో గింజలు కూడా చూడండి ఈ మోడల్లో ఉంటాయి. ఈ గానుగ చెట్టు అనేది దాదాపు అందరికీ తెలుసు. మామూలుగా మీకు తెలియకపోతే గూగుల్లో కొట్టి చూడండి, గానుగ చెట్టు అంటే మీకు తెలిసిపోతుంది. ఈ గానుగ చెట్టు యొక్క కాయలోని గింజలు ప్లస్ ఈ చింతగింజలు ఇవి సమభాగాలుగా తీసుకొని కొద్దిగా నీళ్ళలో నానబెట్టి తర్వాత వాటిని తీసి వాటిని మెత్తగా దంచి, కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా దంచి స్నానానికి ముందు రోజు 1 గంట పాటు, ఓకేనా, ఉదయం పూట కానివ్వండి, సాయంత్రం ఎప్పుడైనా పర్వాలేదు, స్నానానికి 1 గంట పాటు ఇలా మెత్తగా దంచినటువంటి ఈ చూర్ణాన్ని చంకలకు అప్లై చేస్తూ ఉండండి. ఓకేనా. అప్లై చేసిన తర్వాత 1 గంట పాటు అలాగే వదిలేయండి. తర్వాత మామూలుగా మీరు మామూలుగా స్నానం చేయొచ్చు. ఇలా కనుక మీరు 1 నెల రోజుల పాటు చేసినట్లయితే మీ శరీరం నుండి పూర్తి దుర్గంధం, సంకల నుంచి వచ్చేటువంటి పూర్తి దుర్గంధం అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. అందులో నుంచి ఎక్కువగా అంటే చెమట కారినప్పటికీ కూడా కొంతమందికి ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. శరీర దుర్గంధాన్ని తగ్గించడంలో గానుగ చెట్టు చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా మందికి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఆఫీసులలో ఎక్కువగా దగ్గరగా బ్యాచ్లు తిరిగే వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు ఈ చంకల నుండి వచ్చే దుర్గంధం అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరే ఇతర సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే నేరుగా మాకు కాల్ చేయండి. మా యొక్క మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774744 కాల్ చేయవచ్చు. నేరుగా రావాలి అనుకుంటే, మరే ఇతర సమస్య అయినా మా డాక్టర్ గారితో షేర్ చేసుకోవాలనుకుంటే మా యొక్క అడ్రస్ డాక్టర్ నర్సయ్య రామో క్లినిక్ ఆపోజిట్ అనితా హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్టిక్, పిన్ కోడ్ 506164. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.